మొక్క ఎదగాలంటే కావలసింది ఖరీదైన కుండీ కాదు, నాణ్యతమైన మట్టి. అలాగే పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావలసింది సంపాదన కాదు, సంస్కారం. సంపద కంటే జ్ఞానం ఉత్తమమైనది. ఎందుకంటే సంపదను రక్షించాల్సి వస్తుంది, కానీ జ్ఞానం మిమ్మల్ని రక్షిస్తుంది. సుగుణం నిన్ను రాజును చేస్తే మూర్ఖత్వం బానిసను చేస్తుంది. సృష్టిలో ఏ తప్పు లేదు, మనం చూసే కళ్ళతోనే తప్పు ఉంది. ఇది అందరూ తెలుసుకోవాలి. అడ్డదారిలో ప్రయత్నించి ఏదో సాధించాను అనుకోవడం కంటే కష్టమైన సరైన దారిలో నిజాయితీగా నిప్పులా బ్రతకడం ఎంతో ఉత్తమం. నీ వెనుకేముంది ముందేముంది అనేది నీకనవసరం, నీలో ఏముంది అనేది ముఖ్యం. వినేటప్పుడు వినయముతో వినాలి, మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి, అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి, సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. మనిషి ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి, కష్టమైన సంతోషమైన నవ్వుతూ ఉండాలి. అప్పుడే జీవితం అంటే భయం ఉండదు, భవిష్యత్తు అంటే బాధ ఉండదు. చేసే ప్రతి పనిలో ఆనందం దొరక్కపోవచ్చు, కానీ ఏది చేయకుండా మాత్రం ఆనందాన్ని పొందలేము. అన్నం లేకపోవడమే పేదరికం కాదు, కుటుంబములో ఆప్యాయత లేకపోవడమే అసలైన పేదరికం. అందం కంటిని మాత్రమే ఆకర్షిస్తుంది, సుగుణం హృదయాన్ని మెప్పిస్తుంది. సింహం వెనుక ఎన్ని కుక్కలు మురిగినా సింహం విలువ తగ్గిపోదు. అలాగే మన వెనుక ఎంతమంది ఏం చెప్పుకున్నా మన విలువ తగ్గిపోదు. అజ్ఞానులు గతాన్ని గురించి, బుద్ధిమంతులు వర్తమానాన్ని గురించి, మూర్ఖులు భవిష్యత్తును గురించి మాట్లాడుతారు. సముద్రములో నుండి ఒక గ్లాసు తీసినంత మాత్రాన సముద్రం విలువ తగ్గదు, సముద్రానికి వచ్చే నష్టం ఏమీ ఉండదు. అలాగే మన గురించి తెలియని వాళ్ళు మనల్ని ఏదో అన్నంత మాత్రాన మన విలువ తగ్గదు, బాధపడవలసిన అవసరం లేదు. పరాయి వాళ్ళు కొట్టే చెంపదెబ్బ అయినా మర్చిపోగలం, కానీ మన అనుకున్న వాళ్ళు మనసు మీద కొట్టే దెబ్బ మనం ఉన్నంతకాలం మర్చిపోలేము. అన్నీ ఉన్నవారికి దురాశనిచ్చి, మధ్యతరగతి వాడికి ఆరాటాన్నిచ్చి, ఏమి లేని వాడికి ఆత్మాభిమానం ఇచ్చి ఏమి మాయ చేశావయ్యా శివయ్య. అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు, ఏ పార్టీ వాడో చూడు. ఎన్నుకుంటే వెలగబెట్టడం కాదు, ఇప్పటిదాకా ఏం చేశాడో చూడు. పెట్టుకునే టోపీ కాదు, పెట్టిన టోపీ చూడు. బాధ్యత తెలిసిన వ్యక్తి ఏనాడు ముందుగా నిద్రపోడు, అలాగే ఆలస్యంగా నిద్ర లేవడు. లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది. డబ్బు మనిషిని మార్చదు, మనిషి నిజస్వరూపాన్ని బయట పెడుతుంది. జనులను వారికి తోచింది మాట్లాడనివ్వండి. నీ ఆశయాలను అలాగే పెట్టుకొని ఉంటే సమస్త లోకం మీ పాదక్రాంతమవుతుంది. ఈ రోజుల్లో మంచి పేరు ఉన్నవాడి కంటే పెద్ద నోరు ఉన్నవాడికే విలువ ఎక్కువ. డబ్బు మనిషిని మార్చదు, మనిషి నిజస్వరూపాన్ని బయట పెడుతుంది. ఇక్కడ చాలామంది సహాయం చేస్తున్నట్టు నటిస్తారు, కానీ సహాయం చెయ్యరు. కన్ను తెరిస్తే ఉయ్యాల, కన్ను మూస్తే మొయ్యాల. జీవితం ఏడుపుతో మొదలు, ఏడుపుతో అంతం. మొదటి ఏడుపు నువ్వు ఎలా బతకాలో చెబితే, రెండో ఏడుపు నువ్వు ఎలా బతికావో చెబుతుంది. ఎవరైనా నీ మాట నమ్మకపోతే ఒట్టు వేసి నమ్మించడానికి అస్సలు ప్రయత్నించకండి. మన మీదే నమ్మకం లేనప్పుడు ఇతరులపై ఒట్టు వేస్తే నమ్ముతారా? నమ్మకం లేని చోట ఒట్టు కూడా నమ్మకాన్ని కలిగించదు. ఈ రోజుల్లో మనిషి సృష్టించిన మనకి ఉన్న విలువ దేవుడు సృష్టించిన మనిషికి లేదు. మనిషికి ఉండే పెద్ద జబ్బు ఏది అంటే, ఒకడు మన పక్కనే లేనప్పుడు వాడి గురించి చెడుగా మాట్లాడుకోవడం. తండ్రి ఎప్పుడూ తన కొడుకుని తిడుతూ పెంచుతాడు, ఎందుకంటే ఆయన తర్వాత కుటుంబ బాధ్యతలు మోసేది కొడుకే గనక. కూతురిని ఎప్పుడూ ప్రేమతో పెంచుతాడు, ఎందుకంటే అత్తవారింట్లో ప్రేమను పంచేది కోడలే కాబట్టి. భయం గలవాడు జీవితంలో ఎదగలేడు, ధైర్యం గలవాడు జీవితంలో ఎదిగి నిలబడతాడు. భయం ప్రతి మనిషిని బలహీనంగా చేస్తుంది, ధైర్యం ప్రతి మనిషిని గొప్పవాడిని చేస్తుంది. నిరాశ తర్వాత వచ్చిన ఆశ మంచిది, కానీ ఆశ తర్వాత వచ్చిన నిరాశను తట్టుకోలేము.
పేదోడి జీవితం గురించి మాట్లాడిన గొప్ప గొప్ప నాయకులుగా అయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ పేదవాడు మాత్రం ఇప్పటికీ పేదవాడిగానే ఉన్నాడు. చెడు చేస్తున్న వారికన్నా చెడును చూస్తూ నోరు మెదపని వారి వల్లే ఈ ప్రపంచానికి ఎక్కువ ప్రమాదం. కష్టపడకుండా ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికి నిలవదు. జీవితం అంటే ఒక ప్రయోగశాల. రోజు కొత్త ప్రయోగం చేసి అద్భుతాలను సృష్టించుకోవడమే. వస్తువులను వాడుకోవాలి, మనుషులను ప్రేమించాలి, తారుమారు చెయ్యకండి. ఒక అమ్మాయి జీవితంతో ఆడుకునే ముందు ఒక అమ్మ ఒడిలో ఆడుకున్నామని గుర్తుంచుకోవాలి. కోల్పోయాక ఎంత కోరుకుంటే ఏంటి, తిరిగి పొందలేనప్పుడు. వస్తువులను వదిలేసి జ్ఞాపకాలనే వెంట తెచ్చుకో. నీ కోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు. జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు. ఎవరి కోసం ఎదురు చూడకు. ఎవరి జీవితం వారిది. ఎవరు అన్ని సమయాల్లో ఒకేలా ఉండరు. తెలుసుకోవటం కాదు, ఆచరించటం ముఖ్యం. కోరిక ఉండటం కాదు, పని చెయ్యటం ముఖ్యం. జీవితం అనేది సైకిల్ తొక్కడం లాంటిది. బ్యాలెన్స్ చేయాలంటే నిరంతరం ముందుకు సాగుతూనే ఉండాలి. నిజాయితీ లేని బంధాలకు బజారులోని వస్తువులకు పెద్ద తేడా ఏమీ లేదు. అవసరానికి వాడుకోవడం లాంటివే రెండు. మనిషిది చాలా చిత్రమైన స్వభావం. ఇసుకలో సౌధము చూస్తాడు, రాయిలో శిల్పము చూస్తాడు, లోహములో ఆభరణం చూస్తాడు, ఆకులో ఔషధము చూస్తాడు, అద్దములో అందం చూస్తాడు. కానీ సాటి మనిషిలో మాత్రం మనిషిని చూడలేడు. ఎందుకో? ధ్యేయముతో కృషి చేస్తే విజయం తప్పక వరిస్తుంది. ఇప్పటి కాలములో ఒక మనిషి మరో మనిషితో మాట్లాడటానికి రెండే కారణాలు: అవసరం, టైంపాస్. మనిషికి ప్రధాన శత్రువు భయం మాత్రమే. భయం అనేది లేని రోగాన్ని కూడా తీసుకొస్తుంది. కాబట్టి ఏది ఏమైనా ధైర్యంగా ఉండడం మాత్రం మర్చిపోవద్దు. ఒకరు బతికితే మరొకరు చూడలేని మనుషుల మధ్య ఉన్నాం మనం. సరైన మనిషితో చేసే ప్రయాణం హాయిగా అనిపిస్తుంది. క్లిష్టమైన పరిస్థితిలో శ్రమ అనిపించదు. అసలు ఏమిటి సమస్య అనే ప్రశ్న తలెత్తదు. ఒకవేళ ప్రశ్నొచ్చినా ఏమి లేదులే అంటుంది మనసు. ఉపవాసాలు చేస్తే దేవుడు సంతోషించి సుఖ సంపదలు ఇస్తాడన్నది నిజమైతే లోకములో కూటికి గతిలేని ఎందరో అభాగ్యులు ఈ పాటికి సుఖ సంపదలతో తులుతూగేవారు. ఉపవాసం అనేది అన్నానికి కాకుండా తప్పు చెడులను త్యాజిస్తూ చేయడం మేలు. మనిషి ఆశయముతో బతకాలి కానీ అత్యాశతో కాదు. నా జీవితంలో నాకు పరిచయమైన వాళ్ళంతా వాళ్ళ అవసరాల కోసమే నాకు దగ్గర అయ్యారు. మన నీడను చూసి మనం బలం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే నీడ కూడా వెలుగును బట్టి తన తీరును మారుస్తుంది. మనుషులు కూడా అంతే. అవసరాన్ని బట్టి, పిలుపు అవకాశాన్ని బట్టి తమ తీరును మారుస్తారు. కళ్ళతో చూసి కావాలి అనిపిస్తే అది ఇష్టం. మనసుతో చూసి కావాలి అనిపిస్తే అది ప్రేమ. అనుమానంతో బ్రతికే వారికి ఈ ప్రపంచములో ఎంత వెతికినా ఆనందం దొరకదు. దాచిపెట్టిన ధనం పరుల పాలు, అందమైన దేహం అగ్నిపాలు, అస్థికలన్నీ గంగపాలు, కొడుకు పెట్టిన తద్దినం కూడా కాకుల పాలు. నీవు ఇష్టంగా వాడిన వస్తువులు ఎవరి పాలు? కానీ నువ్వు చేసిన దాన ధర్మాల పుణ్యఫలం మాత్రమే నీ పాలు. ఇది తెలుసుకొని అందరూ బతికితే ప్రపంచమంతా శాంతిపాలు. కోరికల యొక్క యథార్థ స్వరూపం దుఃఖం. నమ్మడం సులభం, నమ్మించడమే కష్టం. ప్రేమించడం సులభం, ప్రేమించబడటమే కష్టం. ఏడిపించడం సులభం, నవ్వించడమే కష్టం. అసత్యమాడడం సులభం, నిజం ఒప్పుకోవడమే కష్టం. మర్చిపోవడం సులభం, గుర్తుంచుకోవడమే కష్టం. ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణునితో అడిగాడు, ఈ గోడపైన ఒక సందేశం వ్రాయి. అది ఎలా ఉండాలంటే సంతోషంగా ఉన్నప్పుడు చదివితే దుఃఖం కావాలి, దుఃఖంగా ఉన్నప్పుడు చదివితే సంతోషం కావాలి. శ్రీకృష్ణుడు ఇలా రాశాడు, ఈ సమయం వెళ్ళిపోతుంది. భగవంతుడు నీ భక్తిని చూస్తాడు కానీ నీ శక్తిని చూడడు. నీ గుణమును చూస్తాడు కానీ నీ కులమును చూడడు. నీ నీతిని చూస్తాడు కానీ నీ జాతిని చూడడు. నీ చిత్తమును చూస్తాడు కానీ నీ విత్తమును అంటే ధనమును చూడడు.
నోరు అదుపులో ఉండాలి, మాట పొదుపుగా ఉండాలి. అప్పుడే సమాజంలో గౌరవంగా బ్రతకగలం. దేవుడి వల్ల న్యాయం జరిగితే న్యాయస్థానాలే ఉండేవి కావు. సరస్వతి వలన విద్య లభిస్తే విద్యాలయాలే ఉండేవి కావు. మొక్కులతో ప్రార్థనలతో ఆరోగ్యం వస్తే ఆసుపత్రులే ఉండేవి కావు. భజనలతో కీర్తనలతో పనులైతే కార్యాలయే ఉండేవి కావు. గుడి మతం యొక్క దళారుల దుకాణం అక్కడికి కేవలం మానసిక దౌర్బల్యం, మానసిక బానిసత్వం ఉన్నవారే మాత్రమే వెళ్తారు. విజయం గొప్పది కాదు, సాధించినవాడు గొప్ప. బాధపడటం గొప్ప కాదు, బాధను తట్టుకునేవాడు గొప్ప. బాంధవ్యాలు గొప్ప కాదు, వాటిని నిలబెట్టుకునేవాడు గొప్ప.